హాయ్ అండి అందరికీ వన్ మోర్ మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, పిన్ని వాళ్ళ ఇంటికి గృహప్రవేశానికి వచ్చాననేసి. ఇది వచ్చేసి ఫ్రైడే వీడియో అండి. ఫ్రైడే మార్నింగే 4:30 కల్లా మేమైతే కొత్త ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ అయితే గోమాతకి అయితే పూజ చేసుకున్నారు. ఇక్కడ అన్నయ్య వదిన అలాగే పైన పెద్దమ్మ పెదనాన్న కూడాను ఇద్దరు ఒకే రోజు ఇంట్లో అయితే దిగుతున్నారు. 4:30కి అలాగా అయితే గోమాత పూజ చేసుకున్న తర్వాత మేడపైకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా పైన ఫస్ట్ అన్నయ్యలది, ఆ పైనేమో పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. ఇంకా ఆడపిల్లలందరూ కూడా ఇంకా నీళ్లు పట్టుకున్నారు బిందెలతో. అలాగే ధాన్యము, పువ్వులు, పళ్ళు అన్నీ పట్టుకొని అయితే లోపలికైతే వెళ్ళాము. ఇంకా కరెక్ట్‌గా 5 నిమిషాలకైతే ఇంట్లోకి వెళ్ళడం ముహూర్తం. ఇంకా ఇంట్లోకి గోమాతని కూడా పైకి ఎక్కించేసాము ఎలాగోకలాగా. ఇంకా గోమాత కూడా బాగా తిరిగేసి బయటకైతే వచ్చేసింది. ఇంకా మేము కూడా లోనికి వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్‌గా 5 నిమిషాలకైతే పాలైతే పొంగించాము. ఇక్కడ అన్నయ్య, వదిన, నేను అలాగే అత్తయ్య కూడా వచ్చారు. అంటే మా వదిన వాళ్ళ అమ్మగారు మాట ఆవిడి. ఇంకా పంతులు గారు వచ్చి నాకైతే అప్పజెప్పేసారండి. పాలు మొత్తం పొంగి పరమాన్నం బాగా అయిపోయినంత వరకు నువ్వే దగ్గరుండి చూసుకోవాలని చెప్పేసి. ఇంకా పొయ్యి అయితే వెలిగించేసి పాలు పొంగించేసాము. చాలా బాగా పాలు పొంగాయి. 3 పక్కలు కూడా బాగా పొంగాయండి పాలైతే. పరమాన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంకా అక్క, నేను అయితే కష్టపడి పుల్లలన్నీ పెట్టేసి పాలైతే బాగా పొంగించేసాము. పాలు పొంగిపోయిన తర్వాత ఇంకా అన్నయ్య వాళ్ళు వచ్చేసి సత్యనారాయణమూర్తి వ్రతం కూడా చేశారు. అన్నయ్య వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు. ఆ తర్వాత హోమం కూడా చేసుకున్నారు. ఇల్లంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి. నెక్స్ట్ ఇంకొక వీడియోలో అయితే ఇల్లు కూడా వీడియో మొత్తం తీసి పెడతాను. ఇంక ఇక్కడ పాలు పొంగిపోయిన తర్వాత అయితే అన్నయ్య, వదిన ఫస్ట్ అయితే ఒక 3 పిడికిలు బియ్యం అయితే వేయాలంట. వాళ్ళు వేసేసిన తర్వాత ఇంకా ఇంట్లో వాళ్ళందరం కూడా వేసాము. ఫంక్షన్ అంతా కూడా చాలా బాగా అయిపోయిందండి. మధ్యాహ్నం భోజనాలు కూడా చాలా బాగా పెట్టారు. అలాగే మన ఛానల్లో ఇంకా లాంగ్ వీడియోస్ ఉన్నాయి, అలాగే షార్ట్ వీడియోలు కూడా ఉన్నాయి. అన్నీ కూడా చూసేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి సత్యనారాయణమూర్తి వ్రతంకి అయితే అంతా రెడీ చేసుకుంటున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి.